వాడెవడు అలా పరిగెడుతున్నాడు అనుకోనేరా. ఏంటి సార్ ఇలా వచ్చారు? ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందాం సార్. సార్ ఎన్నాళ్ళ నుంచి జరుగుతుందిరా? సార్ అది కాదు సార్. సార్ ఎన్నాళ్ళ నుంచి? సార్ 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 ప్లీజ్ సార్, ఎవరికి చెప్పొద్దు సార్. పిల్లల భవిష్యత్ సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. సార్ ప్లీజ్ సార్. సార్ సురేష్ గారు సార్, ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు? సినిమా చూడడానికి వచ్చా సార్. ఓ, నేను టౌన్కి వెళ్తున్నా, పొద్దునే వచ్చేస్తా. ఓకే సార్. పోనీ. ఏం సార్? జీవితంలో ఎన్ని తప్పులు చేశానో చెప్పడానికి నా దగ్గర చాలా ఉన్నాయి, కానీ మంచి పని ఏం చేశానో చెప్పడానికి ఇప్పుడు ఇది ఉంది. సార్ మీరేంటి సార్ ఇక్కడ? ఈ సెంటర్ హెడ్ ఇన్విజిలేటర్ మీరేగా? అవును సార్. మా పిల్లలు కొంతమంది ఎగ్జామ్ రాశారు, వాళ్ళని చూసి చూడనట్టుగా వదిలేశారుగా. మీరు చెప్పాక కూడా కలుద్దాం. వదిలేశాను సార్. బాగున్నారా అండి? ఎవరు? అదేనండి, పాపారావు గారు అమ్మాయిని. పాప? అదే సార్, సిరిపురం ప్రెసిడెంట్ గారు అమ్మాయి సార్. ఇక్కడేం చేస్తున్నారు? మా అందరికి బోర్డ్ ఎగ్జామ్ సెంటర్ ఇక్కడే పడింది సార్. ఈరోజే లాస్ట్ ఎగ్జామ్. అందరం బాగా రాసాం సార్. ఉంటాను సార్. వస్తామండి. ఉంటాను సార్. పిలిచారా సార్? పేరు బాలగంగాధర్ తిలక్. ఎక్కడున్నాడో కనుక్కో. ఓకే సార్. ఏంటిది తెగ చదివేస్తోంది? మీ కూతురు ఇంజనీర్ అవుద్దంట. చదువెందుకు, అమెరికా సంబంధం చూసి పెళ్లి చేసి పంపించేస్తాగా. ఒకరు పంపితేనో తీసుకెళ్తేనో నేను అమెరికా వెళ్ళాలనుకోవట్లేదండి. నా చదువే నన్ను అమెరికా తీసుకెళ్లాలనుకుంటున్నానండి. నీ వెనకడుగుతో తిరగదు తరగదు గడియారం, యదభారం అవసరమెరగదు స్వాతంత్ర్యం అనుమంత్రం, అలలకు బెదరక పడవల కదిలితే ఏం దూరం. మన అన్ని బ్రాంచెస్ లోని బెస్ట్ స్టూడెంట్స్ సర్వేలు, టాప్ ర్యాంక్ ప్రాస్పెక్ట్స్. ఇది సమయం ఈ క్యాసెట్ తీసుకెళ్లి థియేటర్లో పెట్టు. తల పెడితే బలపడనే గెలుపుగలం. మౌనం నీ సైన్యం, నీ చేతలతో గెలుపు వశం. నిన్న మనమే ఎవరితరం. బాలు ఇక్కడ లేట్ సార్, కానీ తన క్లాసెస్ అన్ని వీడియో క్యాసెట్లో రికార్డ్ చేసి ఇక్కడ థియేటర్లో ప్లే చేస్తున్నాడు. వీడియో క్లాసా? అవును సార్. హలో, వాడు మీ ఊర్లో సినిమా థియేటర్లో వీడియో క్లాసులు చెప్తున్నాడు. నువ్వు ఇంట్లో హాయిగా కూర్చుని జెమినీ టీవీ చూస్తున్నావా? లేదు బావా. నేను వీడియో క్లాస్ అంటే ఏంటి బావా? నేను చెప్పేది విను. రేపు ఎంసెట్ ఎగ్జామ్ ఉంది. మీ ఊరు నుంచి ఎవరు ఆ ఎగ్జామ్ రాయకుండా చూసుకో. బా, దుర్మార్గానికి కూడా ఒక హద్దు ఉంటుంది. అది దాటితే రాజకీయాల్లో మనం లేకుండా పోతాం. ఎప్పుడో ఒకప్పుడు నువ్వు నాకు ఉపయోగపడతావనుకున్నాను, కానీ ఇన్నాళ్ళు నాతో ఇన్ని తప్పులు చేయిస్తున్నావని తెలుసుకోలేకపోయాను. జస్ట్ చెప్తున్నాను. ఏంటి ఎంతసేపు? అమ్మా, అది నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఏయ్, ఏమనకు. అది కాదండి, వయసు వచ్చిన ఆడపిల్ల పొద్దుపోయేదాకా ఇంటికి రాకపోతే ఎలా? నువ్వు లోపలికి పో. బాగా చదువుతున్నావమ్మా? చదువుతున్నానండి. సరే, వెళ్ళి పడుకో. రేపు పరీక్ష బాగా రాయాలి. సరేనండి. కూర్చోండి
సైలెంట్ గా కూర్చోండి. ఒక్క 3 hours మీ బస్సును హైజాక్ చేసాం. ఎవ్వరూ అరవకూడదు. అలా కుదరదు, మేము ఎగ్జామ్ రాయాలి. ఇంటికి వెళ్ళి రాసుకోరా. కూర్చో. ఏ గోపాల్ కృష్ణ, నో బ్యాడ్ వర్డ్స్. అందరూ బుద్ధిగా కూర్చొని ఎగ్జామ్ కి చదువుకోండి. మహాలక్ష్మి, బుక్ తీసుకో. రేయ్, నేనేం చెప్తున్నాను మీరేం చేస్తున్నారా? భయం లేదా? లేదురా. ఏరా? అదిగదిగో అడుగిడనిక మన అభినవ గురజాడ తల్లపడితే పడిపోదా చెడు మెడలో గురి తాటిక గురి కాకుర తిరగబడిన తన రోషము దాటికి పరుగో పరుగు లేదా దాసోహమే వాటికి. తాగిడి పెడతానికి నువ్వు కాటికి సరాసరి నీ జీవితం ఇక చీకటి విడాడితే కథాకళి శివదాండవ మిది యాగదు డబడబడబడబరుకము నీ నాటకం ఇక సాగదు చెడు పుట్టుల కలగలం శివదాండవ మిది యాగదు డబడబడబడబరుకము డబడబడబడబరుకము. చదువులబడి రథమునే ఓ సారథిగా కలతకి కలలకి అతనే ఓ భారతిగా పెదరని వీరుడిగా అల్లు పెరగని ధీరుడిగా మాయలోకానికి బోధపడని గారడిగా అదిగదిగో అడుగిడనిక మన అభినవ గురజాడ తల్లపడితే పడిపోదా చెడు మెడలో గురి తాటిక. స్టూడెంట్స్ అందరూ జాగ్రత్తగా మీ సీట్లలో కూర్చోండి. డ్రైవర్, నువ్వు బస్ పోని. ఓకే మేడం. అయ్యా అయ్యా అయ్యా, పిల్లలు ఎగ్జామ్ రాయడానికి టౌన్కి వెళ్ళాలి. కొంచెం మీ ఎడ్ల బండిలో తీసుకెళ్తారా? దాన్ని అమ్మడానికి వెళ్తున్నాం బాబు. బండిలో అసలు తలం లేదు, చాలా కష్టం. అయ్యా కొంచెం ఆలోచించండి అయ్యా. పిల్లల చదువు అయ్యా, వాళ్ళ భవిష్యత్ అయ్యా. అది కాదయ్యా.
ఓ పెద్ద ఆయన ఏం చేస్తున్నావు? నీకేం పిచ్చి పట్టిందా? ఆ? ఏయ్ నాకు పిచ్చి కాదయ్యా, తెలిసే చేస్తున్నా. ధాన్యం ఈ రోజు కాకపోతే రేపు అమ్ముకోవచ్చు, కానీ పిల్లల భవిష్యత్తు అంటున్నారు కదా, ఈ రోజు పిల్లల్ని పరీక్ష రాయించడానికి తీసుకెళ్తాం. ఆలోచించకుండా దించండి అయ్యా. రే ధాన్యం దించండిరా, దించండిరా, దించండి. పర్లేదు, ఎక్కండి అయ్యా, ఎక్కండి. అయ్యా ఉంటామయ్యా. మంచిది.